ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. ఉగాది పండగ మహోత్సవ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఆదాయం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. ఈ వీరికి ఆదాయం గమనించినట్లయితే కేవలం ₹2 ఆదాయం, వ్యయం ₹14 చూపించబోతుంది. చూడండి, ఈ సంవత్సరము అధికంగా నష్టపోతున్న రాశులలో, ధన సంపాదన లేని రాశులలో వృశ్చిక రాశి ప్రముఖమైందని చెప్పి కూడా గమనించాలి. అంటే ₹14 ఖర్చు పొంచి ఉంటే కేవలం ₹2 మాత్రం ఆదాయం ఉందంటే ₹12 సరిపడినంత సమయాన్ని వెచ్చించి హార్డ్ వర్క్ చేయగలగాలి. లేకపోతే ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, అప్పులు వచ్చి మిగులుతాయనే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడినా, మీరు ఎంత ధర్మంగా ఉండినా ధనము లేకపోతే ఇదంతా శూన్యమైపోతుంది. ఒక తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్కనే చూస్తారే తప్ప అంత తెల్లటి పేపర్ని ఎవరు చూడరు. కలియుగ కాలంలో ధనమూలం ఇదం జగత్. కనుక డబ్బులు ఉంటేనే సొసైటీని మాట వింటుంది. కనీసం భార్య పిల్లలు కూడా నిన్ను గౌరవించే పరిస్థితి ఉంటుంది. డబ్బులు లేకపోతే నీ దగ్గర నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఏదున్నా మనసు చంపుకొని బతికే పరిస్థితి దాకా వృశ్చిక రాశి వారు తెచ్చుకోరు. కాకపోతే ఏమిటయ్యా అంటే వీరికి ఈ ఉగాది పండగ వరకు అర్ధాష్టమ శనితో బాధపడ్డారు. కానీ మరొక విపత్తు ఏంటంటే అర్ధాష్టమ రాహు. ఇన్ని రోజులు నీపైన అనేక మంది ఆధారపడి జీవనాన్ని పొందారు. కానీ ఇప్పుడు ఏంటంటే నీ ప్రమేయం లేకుండానే నీ పేరు వాడుకోవడం, నీ ప్రమేయం లేకుండానే నీతో పనులు చేయించుకోవడం, నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని చెప్తూ నీ సమయాన్ని పక్కవారు వాడేసుకొని అవసరం అయిపోయిన తర్వాత నిన్ను మేము చేయమన్నామా, నీ అవసరానికి కొద్ది చేసావు, నువ్వు గొప్పల కోసం చేసావు అని చెప్పి నీ వాళ్ళే, నీ బంధువులే, నీ మిత్రులే, నీ సన్నిహితులే మిమ్మల్ని వాడుకొని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే 18 సంవత్సరాల తర్వాత రాహు అర్ధాష్టమంలో, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంతాన స్థానంలో, అదే కాకుండా అష్టమంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది కొద్దిపాటి, అంటే అర్ధాష్టమ, పంచమ, అష్టమ స్థానాలలో పెద్ద గ్రహాలైనటువంటివి అనుకూలంగా లేని కారణం చేత ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వేలకు తిండి తినడం, ధర్మబద్ధంగా ఉండడం, మీరు ప్రధానంగా కుజ భగవానునికి, రాహు భగవానునికి, గురు భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ప్రతిరోజు వీలైతే ప్రతి వారంలో ఒకరోజైనా విశేషమైనటువంటి కుజుడికి ఆ మంత్రాలను వ్రాయడం, వ్రాసినటువంటి పత్రాలను తులాభారంలో పాల్గొనడం,
కుజ భగవానుని యొక్క తులాభార అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వల్ల, ప్రతిరోజు ఆ దేవగురు బృహస్పతి స్మరించడం వల్ల, రాహును స్మరించడం వల్ల, ఈ రాహుగ్రహ శనిగ్రహ అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క ఆశీలు కలిగి సత్ప్రవర్తన చేత సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అనేక రకాలమైన చెయ్యని కారణం చేత నిందపడకుండా కాపాడుకొనడానికి ఈ యొక్క అక్షర తులాభార మహోత్సవం ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడికి అక్షర తులాభార సేవ చేసే కార్యక్రమం సమయం ఆసనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడైనా సుఖకాలంలో ఉన్నప్పుడైనా ప్రతిరోజైనా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు కష్టాన్ని సుఖాన్ని సమస్థితిలో తీసుకొని జీవితాన్ని అద్భుతమైన విజయ పతాకంలో నడిపించుకోవడానికి మనోధైర్యంని భగవంతుడు ప్రసాదిస్తాడు. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు అనేక మందికి కూడా ఓపిక, పట్టుదల, సహనం వలన మంచి బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు, ఎర్రటి ధాన్యానికి, ఎర్రటి వస్తువులకు, ఎర్రటి నేలలు, అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధరులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షష్ఠగ్రహ కూటమి, అనగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం, ఉగాది పండగ ప్రారంభ మాసమంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో 4 పెద్ద గ్రహాలు మారడం, అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మనందరి సొంతమవుతాయి. అదే కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి, అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, రోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయడం, మొక్కలకు నీరు పోయడం, సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంత వరకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా, ఒక నారాయణులాగా నిత్యం, అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట, అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం, కుదిరితే రోజు రాయడం, కుదరలేదు 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం, ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనము షష్ఠపూర్తి కాల సమయంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవైపు ధాన్యాన్ని, ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు. కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తారు. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కోసం, 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు. ఎందుకు చేస్తారయ్య అంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం. అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, మార్వాడి చూడండి, చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం, యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి, ప్రతి సోమవారం పూట చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధ భగవానునికి, గురువారం